రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకెళ్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ప్రైవేటీకరణ యత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. గతంలో తాము ఆర్డర్ చేసిన బస్సులు ప్రవేశపెట్టడం తప్ప కొత్త బస్సులు కాంగ్రెస్ ప్రభుత్వం కొనలేదన్నారు. ప్రజా రవాణా నుంచి తప్పుకోవాలని సర్కారు చూస్తోందని, ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు బీఆర్ఎస్ ఎంతవరకైనా పోరాడుతుందని వెల్లడించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం. వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. ఇవాళ వరంగల్ డిపోలో మొత్తం ఇప్పుడు కొత్తగా ఏదైతే సంస్థ జేబీఎం అనే సంస్థకి 500 ఎల్ఎస్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇది డెఫినెట్ గా ఆర్టీసీ ఉద్యోగులకి ఒక పెద్ద గొడ్డలిపెట్టు లాంటి సమస్య. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. మేము ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పక్షాన తప్పకుండా మేము గట్టిగా నిలబడి కొట్లాడతాం.